పథకాలు ఇస్తాము అని చెప్పి హామీలు ఇవ్వడం వేరు, అలాగే ఆ పథకాలు టైంకి ఇవ్వడం వేరు. ఇస్తాము అంటే 5 ఏళ్లలో మేము ఎప్పుడైనా ఇస్తాము అంటే అన్ని పథకాలు అలా సాధ్యం కాదు. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, లేదంటే విద్యా దీవెన, వసతి దీవెన ఈ పథకాలు ఉన్నాయి. అవి వాళ్ళకి ఇన్ టైంలో ఇస్తేనే ఉపయోగం. అలాగే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవ్వక ముందు ఇస్తేనే వాళ్ళు విత్తనాలు తెచ్చుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు, పంట పండించుకుంటారు. ఎప్పుడో తర్వాత ఇస్తామంటే ఈ లోపల వాళ్ళు అప్పులు చేసి వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోవడానికి సరిపోద్ది రైతులకి. దీనివల్ల అంటే సూపర్ 6 హామీలు సరైన సమయానికి అమలు చేయకపోతే దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు. ప్రభుత్వానికి ఏమన్నా లాభం ఉంటుందేమో కానీ ఆ పథకాలు పొందే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అర్హులైన లబ్ధిదారులు వాళ్ళకి ఖచ్చితంగా నష్టమే. ఇప్పుడు ఇదే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళు ఇస్తానన్న ఏకదమ్ 20,000 ఇచ్చేస్తాం మేము వస్తే అన్నదాత సుఖీభవ పేరుతో అన్నారు. ఎక్కడిచ్చారు? వచ్చి ఏడాది అయిపోయిందని చెప్తున్నారు కదా. ఏడాది సుపరిపాలనలో ఎక్కడ అన్నదాత సుఖీభవ 20,000 ఏ రైతుకి ఇచ్చారు? పిఎం కిసాన్తో పాటు ఇస్తాము అన్నారు. పిఎం కిసాను 3 విడతలుగా 2,000 చొప్పున 6,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చే 2,000 ఓకే, తర్వాత ఎప్పుడో ఇస్తారు. ముందు వీళ్ళు ఇస్తానన్నది ఇచ్చేయాలి కదా. కేంద్రం ఇచ్చే 6,000, వీళ్ళు ఇచ్చే 14,000 కలిపి కదా 20,000 అని మొన్న అన్నారు. అంతకుముందు 20,000 మేము ఒకేసారి ఇస్తామన్నారు. సరే, ఇవ్వలేదు. కనీసం వీళ్ళు 3 విడతలుగా ఇద్దామనుకున్న 7,000, 6,000, 3 విడతలు అన్నారు. ముందు 7,000 ఇచ్చేస్తే కేంద్రం వేసే డబ్బులు కేంద్రం వేస్తుంది కదా, దానికి దీనికి లింక్ పెట్టడం ఎందుకు? ఈ లోపల రైతుల పరిస్థితి ఏంటి అంటే ఖరీఫ్ సీజన్ ఇంకోసారి వస్తుందా? ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇచ్చి ఉపయోగం ఏముంటుంది? దీనివల్ల నష్టమే కానీ రైతులకు లాభం ఏముంది? రేపొద్దున పథకాలు ఇచ్చి కూడా ఇచ్చారులే లేటుగా, మాకు అప్పులకే సరిపోయి అని చెప్పి అనుకోవడానిక రైతులకి? ఇప్పుడు ఇదే ఒక చర్చ. దాదాపుగా వాస్తవానికి ఇప్పటికే 2 డేట్లు పెట్టారు. జూన్లో వేస్తామన్నారు, జూలై అన్నారు, జూలై 15 అన్నారు, అయిపోయింది. ఇప్పటి వరకు డబ్బులు పడలే. కేంద్రం ఇచ్చే డబ్బులతోనే మేము ఇస్తాము అంటే ఈ లోపల రైతుల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.